హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా స్టాక్స్ కూడా తీసుకొచ్చాను, స్వింగ్ ట్రేడింగ్ ఐడియాస్. ఆల్మోస్ట్ ఒక 5 స్టాక్స్ ఉన్నాయి. సో 5 స్టాక్స్ కూడా లాస్ట్లో అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ ఇవి అనాలిసిస్ చేసుకొని, ఇండెక్సెస్ అన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని వీక్లీలో. దాని తర్వాత లాస్ట్లో మీకు స్వింగ్ ట్రేడింగ్ ఐడియా స్టాక్స్ కూడా చూపిస్తాను. సో ఎవ్రీ వీక్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీ వీక్లీలో నేను స్టాక్స్ కూడా యాడ్ చేస్తానని చెప్పి. సో లాస్ట్ వీక్ యాడ్ చేశాను, ఈ వీక్ కూడా యాడ్ చేశాను మీ అందరి కోసం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, సో మిస్ అవ్వద్దు. అండ్ అదేవిధంగా వీడియో కొద్దిగా లెంత్ కూడా ఉంటుంది కాబట్టి పేషెన్స్తో ఉండండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అయితే మస్ట్ అండ్ షూట్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి వెళ్దాం. సో ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఈ వీక్ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో వీక్లీలో సో లాస్ట్ వీక్ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్ దగ్గరలో ఉండే. సో ఈ వీక్ చూసినట్టయితే మార్కెట్ వీక్లీలో నిఫ్టీ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక స్లైట్లీ అంత స్ట్రాంగ్ పాజిటివ్ క్యాండిల్ అయితే కాదు, బట్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. నిఫ్టీలో ఆల్ టైమ్ హైస్ మళ్ళీ బ్రేక్ అయినాయి నిఫ్టీలో అయితే. సో నిఫ్టీ స్టిల్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది నిఫ్టీ వీక్లీలో. సో అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా వీక్నెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి అప్ సైడ్లో స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది, అందుకోసం వీక్నెస్ కనిపిస్తుంది అని చెప్పాను. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో చూసినట్టయితే సపోర్ట్ ఉంది. సో ఈ మధ్యలోనే, అంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మార్కెట్ అంతా కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది, టైట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ వీక్ మనం చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉండే. అండ్ ఈ వీక్ మార్కెట్ బుల్లిష్ ఉంది, కాకపోతే మార్కెట్లో అంత స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం లేదు. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ప్రీవియస్ వీక్ కన్నా పైనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది, ఇది ఒక పాజిటివ్ సైన్. బట్ ఇక్కడ అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉండడం వల్ల మార్కెట్ అనేది అప్ సైడ్లో రెసిస్టెన్సెస్ని ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే, సో ఫ్రైడే ఒక హైస్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. సో దానిపైన మార్కెట్ వెళ్తే అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, అరౌండ్ 48,000 లెవెల్ వరకు. అంటే ఇక్కడ గ్యాప్ కూడా ఉంది, ఆ గ్యాప్ని మార్కెట్ అనేది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ ట్రై చేస్తుంది రావడానికి అయితే. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 46,800 లెవెల్ దగ్గర ఉంది. సో యాజ్ ఆఫ్ నో 46,300 కానీ 46,000 లెవెల్ కానీ మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ దెన్ కింద ఈ వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి ఇది కూడా బయర్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, 46,000 బిలో ఆర్ 46,500 బిలో ఉంది అంటే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది నేను మీకు డైలీ టైం ఫ్రేమ్లో షో చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్లో ఉన్నట్టుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో ఇక ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో మార్కెట్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మార్కెట్ అనేది ఫేస్ చేస్తుంది, రెసిస్టెన్స్ని అండ్ సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ని ఫేస్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ మూమెంటం వస్తేనే మార్కెట్ అనేది అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒకవేళ వీక్నెస్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్లో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలోనైతే. సో ప్రీవియస్ 3 వీక్స్ మనం చూసామనుకోండి, ఇక్కడైతే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది కాబట్టి ఫర్దర్ అప్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో అది మనం డైలీ టైం ఫ్రేమ్లో సో చూసుకుందాం. అండ్ అదేవిధంగా మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ క్లియర్లీ మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ అప్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం నిఫ్టీలో. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసినా సరే ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ క్యాండిల్ ఏది ఉందో అది చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. అండ్ మార్కెట్ అనేది దానికన్నా ముందు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే సైన్ చూపించింది మార్కెట్ ఫాలో అవ్వడానికి. బట్ దాని తర్వాత మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 21,900 21,800 ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి అప్ సైడ్లో క్లోజ్ చేసింది, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయినాయి. అండ్ ఇప్పుడు న్యూ ఫ్రెష్ హైస్ కూడా క్రియేట్ చేసింది ఫ్రైడే రోజు. అండ్ క్లోజింగ్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 22,211 దగ్గర 22,000
212 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనకి 22,200 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో ఇంట్రాడేలో. సో ఫ్రైడే రోజు. సో ఆ లెవెల్ కిందికి వస్తే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. బట్ ఆ లెవెల్స్ కిందికి మార్కెట్ రాలేదు. సో బేరిష్ ఆ కిందికి వచ్చేసింది అనుకోండి, కొద్దిగా బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బులిషే కనిపిస్తుంది నిఫ్టీ. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అరౌండ్ 47,400 లెవెల్ అండ్ 500 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అగైన్ మళ్ళీ ఫ్రైడే రోజు చూసినట్టయితే ఇదే జోన్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 47,400 500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 46,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ అప్ సైడ్లో బ్రేక్అవుట్ కూడా అయింది. అండ్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్లో బయర్స్ యాక్టివ్ అయ్యారు ఇదే జోన్ నుంచి. సో ఇప్పుడు మార్కెట్ ఒక సపోర్ట్ వచ్చేసి 46,300 సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సిడర్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది దీని కింద ఉందనుకోండి 46,300 కింద ఉంటే మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు మీరు. అండ్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్లో 46,000 ఫస్ట్ టార్గెట్, దాని కిందికి వెళ్తే ఇంకా బిగ్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 46,300 ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకోండి మీ దానిపైన. అండ్ అదేవిధంగా అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అప్ సైడ్లో 47,000 రెసిస్టెన్స్ ఉంది. అండ్ అదేవిధంగా 47,100 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దానిపైన చూసినా సరే రెసిస్టెన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం మనం. సో ఎంట్రీ ఎక్కడ తీసుకుందాం అనేది. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంటాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీదే. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఇక్కడ మనకి చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన 47,200 అండ్ 47,300 400 లెవెల్ దగ్గర చూడండి. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది మీకు. సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయండి. ఆ మార్కెట్ అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, లైక్ 47,100 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బికాజ్ ఈ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్లో ఉంది. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఈ ట్రెండ్ లైన్ బేసిస్ పైన ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. దీని బేసిస్ పైన కూడా మనం ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 46,450 అండ్ 46,300 ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ లెవెల్స్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి బయర్స్ ఫెయిల్ అవుతారు కాబట్టి సో దీని కింద మార్కెట్లో సెల్లర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 46,450 ఆర్ 46,300 బిలో మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని కింద. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీ చూపిస్తాను. సో నిఫ్టీ పెట్టుకుందాం మనం. సో నిఫ్టీ వచ్చేసి సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూసినట్టయితే మనము ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ ప్లాన్ చేస్తాం ఎగ్జాక్ట్లీ నిఫ్టీలో. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగింది నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఆ రోజు నేను కాల్ కూడా ఇచ్చాను ఫ్రీ టెలిగ్రామ్లో 20 రూపీస్లో, అది 229 వెళ్ళింది. సో ఇక్కడ చూసినట్టయితే స్ట్రాంగ్లీ బులిష్ మొమెంటం ఉంది. అండ్ ఇక్కడ మనం ఫ్రైడే రోజు చూసినట్టయితే టైట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ చూసినట్టయితే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. సో ఫ్లాగ్ లాగా. సో ఇక్కడ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 22,300 లెవెల్ పైన మార్కెట్ ఉంటాయి, ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్ పైన ఉందనుకోండి సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి చార్ట్ని. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి, అరౌండ్ 22,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. లేదా మార్కెట్ అనేది 21,900 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఈ జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని అప్ సైడ్లో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ జోన్ సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఈ జోన్ ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఎక్స్పైరీ డే రోజున్న లోస్ ఉన్నాయి కదా, ఆ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మీరు బేరిష్ అవ్వండి నిఫ్టీలో. అప్పటి వరకు బేరిష్ అవ్వకండి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుందో మనకి నిఫ్టీలో, సో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి కనిపిస్తుంది. ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ని మీరు ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో డౌన్ సైడ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్
అరౌండ్ 22,000 లెవెల్ కానీ 21,950 లెవెల్ కానీ ఈ లెవెల్స్ నుంచి కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కింద ఏదైతే 21,900 కానీ 21,850 కానీ ఆ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పటి వరకు నిఫ్టీలోనైతే బేరిష్ అవ్వకండి. ఓకేనా, నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది కాబట్టి మన వ్యూ పాజిటివ్ ఉంచండి. డిప్ ఆన్ బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర బై ప్లాన్ చేయండి అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేయండి లేదా ట్రేల్ అనేది చేయండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మండే సో మిడ్ క్యాప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మిడ్ క్యాప్ చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం మిడ్ క్యాప్ది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మిడ్ క్యాప్ అనేది స్టిల్ ఇంకా కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్లోనైతే పాజిటివ్ ఉంది, హయ్యర్ ఐస్ వేస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్రాడేలో మనం చూద్దాం. సో ఇంట్రాడే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇంట్రాడే 15 minutes టైం ఫ్రేమ్ చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు ఇది కూడా సైడ్ వేస్లో ఉండే అండ్ ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇది కూడా. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసినట్టయితే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఎం ప్యాటర్న్. సో ది హైస్ పైన అంటే అరౌండ్ 11,100 పైన మార్కెట్ ఉందనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా వీక్నెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి అంటే ఫ్రైడే రోజు సెషన్ మనకు ఒక బెరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్ సైడ్లో 11,000 బిలో వచ్చింది అనుకోండి అండ్ ఇక్కడ మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. అగైన్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అరౌండ్ 10,800 లెవెల్ వరకు. అక్కడ మనం షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 11,000 బ్రేక్ డౌన్ అయితే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి మిడ్ క్యాప్లో. అండ్ ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయకండి ఎందుకంటే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్ బులిష్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఏదైనా సరే బులిష్ మార్కెట్లో ఏదైనా చిన్న సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో క్వాంటిటీ ఎక్కువ మాత్రం ప్లే చేయకండి. అండ్ డౌన్ సైడ్ 11,000 బిలో పిఈ సైడ్లో ప్లే చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ క్వాంటిటీ తక్కువ పెట్టి మన టార్గెట్స్ వచ్చేసి 10,800 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిడ్ క్యాప్లో. అండ్ ఆల్ టైమ్ హైస్ ఏదైతుందో ఆల్ టైమ్ హైస్ ఉంది కదా దీని లెవెల్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లే చేయడానికి ట్రై చేయండి మిడ్ క్యాప్లో. ఓకేనా, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్. అండ్ అదేవిధంగా స్వింగ్ స్టాక్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను స్వింగ్ స్టాక్స్ కూడా పెడతాను. సో స్వింగ్ స్టాక్స్ వచ్చేసి మనము సో ఫస్ట్ వచ్చేసి BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూపిస్తాను సో దట్ అన్నీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిసే. సో మీరు మీ అనాలిసిస్ కూడా చేసి ఎటువంటి ట్రేడ్ అన్నా కూడా ప్లేస్ చేయండి స్వింగ్ ట్రేడ్స్లో. అండ్ ఇక్కడ నేను స్వింగ్ ట్రేడ్ ఐడియాస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL. సో BELలో చూసారనుకోండి డౌన్ సైడ్ నుంచి చూసినట్టయితే నేను ఈ లెవెల్స్ నుంచి కూడా మీకు క్లియర్లీ ఈవెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను అండ్ BELని. సో ఈ లెవెల్స్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో వన్స్ మేలో బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ అగైన్ నవంబర్లో మళ్ళీ కన్సాలిడేషన్ అయి బ్రేక్అవుట్ అయింది. అండ్ అగైన్ ఇప్పుడు చూసినా సరే ఇప్పుడు కూడా మార్కెట్ అనేది మంచి కన్సాలిడేషన్ జరిగి ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్అవుట్ అయి కనిపిస్తుంది. ఈవెన్ గుడ్ వాల్యూమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ అవుతుందో అండ్ దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీనిపైన ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో 5 to 10% అయితే టార్గెట్ చేయవచ్చు. ఇంకా అబోవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 205లో ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ BELలో. ఓకేనా, ఇది మనకి BEL. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూసుకుందాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి MOL వచ్చేసి మేఘమణి ఆర్గానిక్స్ లిమిటెడ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇదైతే ఇంకా మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే చాలా లాంగ్ టర్మ్ అంటే మార్కెట్ అనేది చాలా రోజుల నుంచి లాంగ్ నుంచి ఏదైతే కన్సాలిడేషన్ ఉందో సో ఇక్కడ 2021 నుంచి అండ్ అగైన్ ఇక్కడ 2023 అండ్ అగైన్ 2023 అగైన్ మళ్ళీ 2023లోనే సో 3 times లాస్ట్ ఇయర్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ ఇది. సో 2023 ఏప్రిల్లో టెస్ట్ చేసింది అండ్ అగైన్ 26 జూన్లో 2023లో టెస్ట్ చేసింది, అగైన్ సెప్టెంబర్ 2023లో టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది అండ్ ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కాబట్టి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూసినట్టయితే నార్మల్గా వాల్యూమ్స్ అనేది చూడండి అండ్ ఇప్పుడున్న వాల్యూమ్స్ చూడండి, అంటే ఓవరాల్ ద పీరియడ్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి అండ్ బయింగ్ కూడా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది పాసిబుల్ ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. టార్గెట్స్ వచ్చేసి దీంట్లో 10 to 20% టార్గెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీంట్లో. ఓకేనా, అండ్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ కింద క్యాండిల్ అవుతుందో దాని కింద క్యాండిల్స్ని మీరు లో
పెట్టుకొని ఎస్ఎల్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ వచ్చేసి 10 to 20% అయితే ఈజీ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేగా మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ MOL మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా తీసుకొచ్చాను, ఇంకొక స్టాక్ కూడా చూసుకుందాం మనం. సో ఇక్కడ మనం ఇంకో స్టాక్స్ వచ్చేసి BF యూటిలిటీస్ లిమిటెడ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనం BF యూటిలిటీస్ లిమిటెడ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ కూడా మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది. అండ్ ఇది కొద్దిగా నేను చార్ట్ని కొద్దిగా జూమ్ చేస్తాను, సో మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కంటిన్యూస్లీ ఇక్కడ కూడా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ 2008 అండ్ 2014 అండ్ 2016 అండ్ ఈవెన్ ఇక్కడ మనం చూసినట్టయితే 2023 అండ్ 2024లో మార్కెట్ అనేది ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందండి. ఇది కూడా స్ట్రాంగ్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇది. సో మార్కెట్ అనేది పాసిబిలిటీస్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం 10 to 20% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు వాల్యూమ్స్ చూసినా సరే, ఈవెన్ వాల్యూమ్స్లో కూడా ఇంప్రూవ్ కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, డ్రై వాల్యూమ్స్ ఉండే, అండ్ ఇప్పుడున్న వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా చాలా గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మనకు ఒక బులిష్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది, డబుల్ బాటమ్, అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ మార్కెట్ అనేది బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది కూడా 10 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అప్ సైడ్లో, ఓకేనా. ఇది కూడా 10 to 20% అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో స్టాప్ లాస్ వచ్చేసి 530 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ దీంట్లో ట్రేడ్లో ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ ఇంకొక స్టాక్ వచ్చేసి లిన్క్లాన్ ఫార్మా లిమిటెడ్. సో ఇది కూడా మనము చూసుకోండి, ఇది ఎక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 719. సో ఇది మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం దీన్ని. సో దీని మంత్లీ టైం ఫ్రేమ్ కూడా మీరు చూసినట్టయితే క్లియర్ అప్ ట్రెండ్ ఉంది, క్లియర్ అప్ ట్రెండ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్, ఈ జోన్లో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. IPO వచ్చిన 2016లో IPO వచ్చింది. అండ్ 2018, 2020, 2021, 2022లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇక్కడ లెవెల్స్ దగ్గర రీటెస్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి దీంట్లో. సో ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, టైట్ కన్సాలిడేషన్ తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మార్కెట్ అనేది కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో ప్రీవియస్ వీక్స్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ దీని కింద 590 బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అరౌండ్ 737 దగ్గరలో ఉంది. అండ్ దీంట్లో డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో దీంట్లో కూడా 10 to 15% అయితే మీరు అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా అప్ సైడ్లో పాసిబిలిటీస్ కూడా 10 to 15% అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాక్ కూడా చూసుకుందాం. సో నెక్స్ట్ స్టాక్ ఇంకొక స్టాక్ వచ్చేసి కీర్తి ఇండస్ట్రీస్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇదైతే ఇంకా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ చూడండి, కీర్తి ఇండస్ట్రీస్ వచ్చేసి కంటిన్యూస్లీ 2022 అండ్ అగైన్ 2023లో మల్టిపుల్ టైమ్స్, అంటే ఇది కూడా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అయింది. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చాలాసార్లు మార్కెట్ ఫేస్ చేసింది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే 2024లో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది. అండ్ ఇప్పుడు 166లో ఉంది. ఇది కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా 10 to 15% అయితే మీరు క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా చూడండి, మార్కెట్ అనేది హైయర్ ఐస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఈవెన్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది నాకు. అండ్ ఈవెన్ వాల్యూమ్స్ చూసినా సరే, ఇక్కడ మనం IPOలో లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంత వాల్యూమ్స్ అనేది లేవు. సో ఇప్పుడున్న వాల్యూమ్స్ అండ్ ప్రీవియస్లీ IPOలో లిస్ట్ అయిన తర్వాత కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా వాల్యూమ్స్ లేవు. కాబట్టి స్ట్రాంగ్ వాల్యూమ్, స్ట్రాంగ్ బయింగ్ కూడా కనిపిస్తుంది నాకు. దీంట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 10 to 15% దీంట్లో కూడా క్యాప్చర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో నెక్స్ట్ స్టాక్ లాస్ట్ స్టాక్, ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ అయిన స్టాక్స్, బట్ ఇది బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న స్టాక్. సో ఇది కూడా మనం చూసినట్టయితే కెమికల్ కంపెనీస్కి సంబంధించిన స్టాక్ అని కూడా ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా స్టిల్ వాల్యూమ్ కూడా లేదు, డ్రైలో ఉంది. సో అందుకోసం నేను ఇది లాస్ట్ పెట్టాను. బట్ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్, సో ఇక్కడ మనకి IPOలో లిస్టింగ్ అయ్యి మార్కెట్ అనేది
776 హై ఉంది, దాని తర్వాత మనకి 702 ఇది క్యాండిల్ ఒక హై అండ్ లో. ఇది మార్కెట్ ఏదైతే మనకి ఓపెన్ అయిందో సో అప్పుడున్న క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్. సో ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. వన్స్ ఒకసారి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, అగైన్ దానిపైనే మార్కెట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఈ జోన్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక సపోర్ట్ జోన్ని మళ్ళీ మార్కెట్ 2024లో టెస్ట్ చేసింది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరిగింది. సో ఇక్కడ కొద్దిగా మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడానికి ట్రై చేసింది. అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ తీసుకొని వెళ్ళారు అప్ సైడ్లో అండ్ ఈవెన్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దానిపైన మార్కెట్ క్లోజ్ చేశారు అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇక్కడ నుంచి బయర్స్ తీసుకెళ్లారో అప్ సైడ్లో ఈ ఒక లోనే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో దీని కింద మనం ఎస్ఎల్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, కన్ఫర్మేషన్ రాలేదు ఇంకా. సో ఈ కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఒక బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్లో, ఏదైతే ప్రీవియస్ వీక్స్ ఉన్నాయో దీని హైస్ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మీరు 20-25% అయితే క్యాప్చర్ చేయొచ్చు, అట్లీస్ట్ 20% అయితే క్యాప్చర్ చేయొచ్చు బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయి మీకు కమెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇంకా కూడా స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలంటే అది కూడా కమెంట్ చేయండి. స్లోలీ నేను స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఎలా చేయాలి, రివర్సల్ ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మీ ఇంట్రెస్ట్ మీద నేను వీడియోస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం వీడియోస్ చేసుకుంటుండే. సో ఇప్పటి నుంచి నేను స్టాక్స్కి రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో మీకు ఎలా అనిపించాయో ఈ స్టాక్స్ అన్నీ కూడా సో కమెంట్ చేసి చెప్పండి. సో అదేవిధంగా సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా చూసుకుందాం. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకున్నట్టయితే 22,200 లెవెల్ దగ్గర చూడండి 10,397 ఉంది అండ్ 29,722 ఉంది ఇక్కడ. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది కంపేర్ టు కాల్ సైడ్ ఇక్కడ. అండ్ అదే 22,300 లెవెల్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ సైడ్ హెవీ రైటింగ్ అనిపిస్తుంది. అంటే 22,300 అనేది చాలా స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 22,200 అండ్ 22,000 లెవెల్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్సే కనిపిస్తుంది నాకు. అండ్ 22,500 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 54,700 లెవెల్ యాడ్ అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీ కూడా కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే ఇక్కడ మనం 47,000 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే సో ఇక్కడ 62,000 ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ అగైన్ ఇంకా మనం చూసినట్టయితే 47,400 500 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 46,500 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో సపోర్ట్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ కనిపిస్తుంది నాకు. సో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే నెగిటివ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ కన్సిడర్ చేయవచ్చు అండ్ ఫిన్ నిఫ్టీ కూడా వీక్ కన్సిడర్ చేయవచ్చు మనం రేపటికి. ఓకేనా. సో గ్యాప్ డౌన్ అండ్ అదేవిధంగా ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో దానిపైన మార్కెట్ ఓపెన్ అయితే అవే సపోర్ట్స్లోకి యాక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకేనా. సో నిఫ్టీ ఎలాగో పాజిటివ్ ఉంది అండ్ నిఫ్టీ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ రాకుండా నిఫ్టీలో కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో నిఫ్టీ కొద్దిగా స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గుడ్ ఆపర్చునిటీ, ఆల్రెడీ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని షార్ట్ చేసే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మంచి ట్రేడ్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్వింగ్ ట్రేడింగ్ ఐడియాస్. సో అంతా కూడా మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ చూసారనుకోండి ఓపెన్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ మనకి 41 పాయింట్స్ పాజిటివ్లో ఉంది అండ్ డౌ జోన్స్ వచ్చేసి 20 పాయింట్స్ అండ్ నాస్డాక్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ ఉంది అండ్ S&P 500 స్లైట్లీ ఫ్లాట్లో ఉంది. అండ్ ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.